హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ చేసేయండి. ఈరోజు నేనైతే అందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా మసాలా పేస్ట్ కోసం అల్లం 1½ ఇంచ్, వెల్లుల్లి 15 రెబ్బలు, 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ అనాస్, మరాఠీ మొగ్గలు 3, బ్లాక్ ఇలాచి 1, జాపత్రి కొద్దిగా, బిర్యానీ పువ్వు కొద్దిగా, యాలకులు 5-6, దాల్చిన చెక్క 2 ఇంచ్, సోంపు కొద్దిగా, జీరా 1 స్పూన్, జాజికాయ చిన్న ముక్క, మిరియాలు కొద్దిగా, ధనియాలు 1½ స్పూన్, లవంగాలు 8-9, వీటిని బిర్యానీ రైస్ కోసం అలానే చికెన్ మసాలా కోసం తీసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత వీటిలో కొద్దిగా తీసుకుని మనం చికెన్ మసాలా కోసం పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, వెల్లుల్లి మొత్తాన్ని తీసుకోవాలి. అలానే అల్లాన్ని కూడా మొత్తంగా తీసుకోవాలి. మిరియాలు కొద్దిగా, లవంగాలు కొద్దిగా, యాలకులు కొద్దిగా అంటే ఒక 2 తీసుకోవాలండి, దాల్చిన చెక్క చిన్నది, సోంపు కొద్దిగా, అలానే జాజికాయ ముక్క తీసుకున్నాం కూడా అది కూడా మొత్తాన్ని వేసుకుని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్టవ్ అనేది ఆన్ చేసుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఆయిల్ అనేది వేసుకోవాలి. నేనైతే ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చిన తర్వాత వేరొక స్ట్రైనర్లోకి తీసుకుని స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మన ఫేవరెట్ చికెన్ అండి. దీన్ని నేను పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీనిలోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా వేసుకున్నాను. అలాగే కారాన్ని కూడా వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మీ రుచికి సరిపడేలా వేసుకోండి. 2 స్పూన్స్ పెరుగు అనేది వేసుకున్నాను. అలానే పుదీనాను కూడా వేసుకుంటున్నాను. దీనిలోకి కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకున్నానండి. అలానే 5 to 6 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. లెమన్ జ్యూస్ని కూడా వేసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి చాప్ చేసి ఉంచుకున్న కరివేపాకును వేసుకున్నానండి. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా బాగా పట్టేలా ఒకసారి కలుపుకుని దీనిలోకి 2 స్పూన్స్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుని ఒక 30 మినిట్స్ మనం మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి 1/2 కేజీ, చికెన్ అయితే 1 కేజీ తీసుకున్నానండి. అందుకని 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకుని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. 30 మినిట్స్ తర్వాత చికెన్ కుక్ చేసుకోవడం కోసం ఆనియన్ ఫ్రై చేసుకున్న ప్యాన్ తీసుకున్నానండి. దీనిలోకి ముందు తీసుకున్న మసాలాల్లో అన్నింటినీ కొద్దిగా దీనిలోకి వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ఏదైతే ఉందో దానిని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి. అంతా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ అనేది కుక్ అయ్యేలోపు మనం రైస్ని కూడా కుక్ చేసుకోవాలండి. 30 మినిట్స్ తర్వాత రైస్ కోసం వాటర్ అయితే పెట్టుకున్నాను. అలాగే ముందుగా తీసుకున్న మసాలాల్లో మిగిలిన మసాలాలన్నీ ఈ రైస్ వాటర్లోకి వేసుకున్నానండి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా దీనిలోకి యాడ్ చేసుకుని మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే చికెన్ నుంచి వాటర్ అనేది బయటకు వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుని ఇంకొక 10 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసుకుని ఉప్పు, కారం లాంటివి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన రైస్ అయితే నానిపోయిందండి. అలానే వాటర్ కూడా బాగానే బాయిల్ అయింది. ఈ రైస్ అనేది ఇప్పుడు ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి. మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 50% ఉడికిన తర్వాత దీనిలోకి సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని చూస్తే 60% ఉడికిందండి. దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ టచ్ కోసం మనం స్టవ్ అనేది ఆన్ చేసుకుంటున్నామండి. దీని మీద బిర్యానీ కుక్ చేసుకోవడం కోసం వీలుగా ఉండే గిన్నెని అయితే పెట్టుకోవాలి. దీనిలోకి 2 స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత అలాగే కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను.
ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని కూడా వేసుకుంటున్నానండి. లేయర్గా వేసుకోవాలి కాబట్టి కొంచెం మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ దీని మీద మళ్ళీ నేను చికెన్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా లేయర్డ్‌గా వేసుకోవడం వల్ల మనకి రైసు అలానే కర్రీ ఈక్వల్‌గా కుక్ అయితాయండి. ఫైనల్‌గా మిగిలిన రైస్‌ని కూడా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నానండి. అంతా ఈక్వల్‌గా పెట్టుకున్న తర్వాత ఫుడ్ కలర్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా దీనికి వేసుకుంటున్నానండి. అలానే మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను. దీని మీదే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి. అలానే లెమన్ జ్యూస్‌ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇప్పుడు దమ్ పెట్టుకోవడం కోసం దీనికి ఒక మూతనైతే పెట్టుకున్నాను. అలానే వెయిట్ కోసం నేను వాటర్‌నైతే పెట్టుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలాగా. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే మన బిర్యానీ అంతా ఈవెన్‌గా మంచి కలర్‌ఫుల్‌గా కుక్ అయింది. ఒకసారి కలిపి చూసుకుంటున్నానండి. మీరే చూస్తున్నారుగా రైస్ అలానే చికెన్ అనేది మంచిగా కుక్ అయ్యి మంచి కలర్‌గా ఉంది కదండీ! ఇప్పుడు మనం దీనికి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మన బిర్యానీ స్మెల్ అయితే చాలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి. మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఇలా సింపుల్ వేలో చికెన్ బిర్యానీ చేసి పెట్టండి. టేస్ట్ చాలా బావుందని తప్పకుండా మీకే చెప్తారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ బిర్యానీని చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుందండి. నేనైతే తింటాను. ఈలోపు మా వీడియోని మీరు చూసేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థాంక్స్ అండి.